ఈరోజు హెల్త్ ఫైల్ కార్యక్రమంలో రాజు న్యూరో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు గ్యాస్ట్రో మరియు హెపటాలజీ వైద్య విభాగంలో సేవలు అందిస్తున్న డాక్టర్ బలభద్ర రఘువీర్ ఎండిడిఎం గ్యాస్ట్రో గారితో ముఖాముఖి. ఈయన 2012వ సంవత్సరంలో రంగరాయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, 2018లో అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కొచ్చి కేరళ నందు ఎండి జనరల్ మెడిసిన్లో మాస్టర్ డిగ్రీ, వైదేహి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ నుండి 2022లో డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ ఆఫ్ గాస్ట్రో ఎంట్రాలజీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ పూర్తి చేశారు. ఈయన 2011, 2012లో ఇంటర్న్షిప్ రంగరాయ మెడికల్ కాలేజ్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ నందు, 2015 నుండి 2018 వరకు జూనియర్ రెసిడెంట్గా అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కొచ్చి కేరళ నందు, 2019, 2022 సీనియర్ రెసిడెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిమ్స్ బెంగళూరు కర్ణాటక నందు సేవలు అందించారు. అలాగే ఇప్పటి వరకు 3000కు పైగా అప్పర్ జిఐ ఎండోస్కోపీలు, 1500కు పైగా కలనోస్కోపీలు, 50 ఎసోఫాగియల్ మానోమెట్రీలు, 20 అనోరెక్టల్ మానోమెట్రీలు సేవలు అందించారు. సిసిసి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. రాజు న్యూరో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నందు గ్యాస్ట్రో ఎంట్రాలజీ మరియు హెపటాలజీ వైద్య విభాగం నందు పనిచేస్తున్న కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ బలభద్ర రఘువీర్ ఎండిడిఎం వారితో ముఖాముఖి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. గ్యాస్ సమస్యలను మందులతో నివారించవచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? గ్యాస్ సమస్యలు అనేది మనకి కామన్గా వచ్చేవేనండి అందరికీ. సో దీనికి మన పెద్దవాళ్ళు చెప్పిన చిట్కాలు చాలా పనికొస్తాయి. పెద్దవాళ్ళు మనకి చెప్పేది ఏంటి అంటే టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, చిరుతిండ్లు, ఆయిలీ ఫుడ్స్, కారాలు, వేపుడులు అట్లాంటివి తినకూడదు, మెయిన్గా టైంకి తినాలి. ఇట్లాంటివన్నీ తీసుకునే జాగ్రత్తల వల్ల గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చు. మనం ఇప్పుడు తినే ఫాస్ట్ ఫుడ్స్ కానీ, చైనీస్ ఫుడ్స్ కానీ, ఫ్రైడ్ రైస్ అని అట్లాంటి వాటి వల్ల ఏంటంటే ఈ మధ్యన గ్యాస్ సమస్యలు చాలా పెరుగుతున్నాయి. అదే కాకుండా ఫుడ్ కలరింగ్స్ అని, ఫుడ్ ఎడిటివ్స్ అని, బయట టేస్ట్ కోసం, కలర్ కోసం, లుక్ కోసం అట్లాగే ఎక్కువ వాడడం వల్ల ఏంటంటే ఈ మధ్యన గ్యాస్ సమస్యలు అవి పెరుగుతున్నాయి. ఏ పద్ధతులు పాటించడం వల్ల గ్యాస్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు? మీరేమన్నా కొన్ని నియమాలు చెప్పగలరా డాక్టర్ గారు? గ్యాస్ సమస్యలు అనేవి కడుపులో యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండడం వల్ల వస్తుంది, అదొక కారణం. రెండోది హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అంటారు. సో అదేమైనా ఇన్ఫెక్షన్ ఉంటే దానివల్ల రావచ్చు. మూడోది ఎక్కువ రోజులు గ్యాస్ ట్యాబ్లెట్లు వాడడం వల్ల శరీరంలోకి కొన్ని మార్పులు వస్తాయి. ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గడం కానీ, B12 అబ్జార్ప్షన్ తగ్గడం కానీ, కాల్షియం తగ్గడం కానీ ఇట్లాంటివి వస్తాయి. దీనివల్ల ఏంటంటే బాడీ ఇమ్యూనిటీ తగ్గి తరచూ లూజ్ మోషన్స్ రావడం, రక్తం తగ్గిపోవడం, ఐరన్ తగ్గిపోవడం వల్ల, అట్లానే B12 తగ్గిపోవడం వల్ల రక్తం తగ్గడంతో పాటు చేతులు కాళ్ళు తిమ్మిర్లు రావడం కానీ, కడుపులో మంట, ఈ గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ రావడం వల్ల ఏంటంటే దానికి ఒక విషస్ సైకిల్ అంటారు. దాన్ని గ్యాస్ ట్యాబ్లెట్లు వాడడం వల్ల B12 తగ్గడం వల్ల గ్యాస్ ప్రాబ్లం రావడం, గ్యాస్ ప్రాబ్లం రావడం మళ్ళీ గ్యాస్ ట్యాబ్లెట్లు వాడడం. సో ఇట్లాగా సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. సో దీన్ని నివారించుకోవడానికి ఎక్కువ రోజులు గ్యాస్ ట్యాబ్లెట్లు వాడుతున్న వాళ్ళు చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే B12 టెస్ట్ చేయించుకోవడం, లేదా యూరియా బ్లడ్ టెస్ట్ అని చెప్పి చేయించుకోవడం, లేదు ఎండోస్కోపీ చేయించుకోవడం. దీని ద్వారా ఏంటంటే ఏ కారణం చేత ఈ గ్యాస్ ప్రాబ్లం వచ్చింది అనేది తెలుస్తూ ఉంటుంది. దాని ద్వారా మనకి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఏ ట్యాబ్లెట్లన్నా లిమిట్లో వాడితే సరిగ్గా ఉంటుందండి. డాక్టర్ గారు, GERD అంటే ఏమిటి? దాని లక్షణాలు వివరించగలరా? GERD అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. మనం కడుపులో యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. నార్మల్గా ఏంటంటే ఈ యాసిడ్ కడుపులోనే ఉండాలి. యాసిడ్ ఎప్పుడైతే ఛాతీలోకి వెళ్ళే అన్ననాళంలోకి వస్తుందో దాన్ని GERD అంటారు. దీనికి పలు కారణాలు ఉంటాయి. ఒకటి ఎక్కువ యాసిడ్ ప్రొడక్షను, రెండోది వాల్వ్ ఏదైతే ఉంటుందో గ్యాస్ట్రో ఈసోఫేజియల్ జంక్షన్ అంటారు, అది లూజ్ అవ్వడం వల్ల నార్మల్గా ఆ వాల్వ్ ఏంటంటే కడుపులో ఉండాల్సిన యాసిడ్ని కడుపులో ఉంచేటట్టు చూస్తుంది. ఆ వాల్వ్ లూజ్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ యాసిడ్ పైకి తన్నేస్తూ ఉంటుంది.
సో ఇది యూజువల్గా ఎప్పుడు వస్తూ ఉంటుంది అంటే ఎక్కువ భోజనం ఒకేసారి తినేసినప్పుడు, లేదు అంటే తిన్న వెంటనే పడుకున్నప్పుడు, ఇట్లాంటప్పుడు ఎక్కువ వస్తూ ఉంటుంది. లేదా కారాలు మసాలాలు అవి ఎక్కువ తిన్నప్పుడు, స్మోక్ చేస్తున్నా, ఆల్కహాల్ చేస్తున్నా, బాగా పొట్ట పెరిగిన వాళ్ళకి అంటే ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ అంటారు. వీళ్ళకి ఏంటంటే కడుపు మీద ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల యాసిడ్ పైకి ఎక్కువ తన్నేసి దానివల్ల ఈ జీఆర్డీ అనే ఇబ్బంది వస్తుంది. డాక్టర్ గారు, పుల్ల తేనుపులు ఛాతీలో మంట ఎందుకు వస్తాయి డాక్టర్ గారు? ఈ పుల్ల తేన్పులు, ఛాతీలో మంట అనేది చాలా కామన్‌గా వచ్చే ప్రాబ్లమేనండి. అందరూ ఎప్పుడో ఒక టైంలో ఫేస్ చేసే ఉంటారు. సో, ఇదేంటంటే ఆహారం తిన్నప్పుడు మనం తిన్న ఆహారంతో పాటు కొంచెం గాలి కూడా లోపలికెళ్తూ ఉంటది. ఆ గాలి నార్మల్‌గానే తిన్న తర్వాత వెనక్కొచ్చినప్పుడు ఇట్లాగా తేన్పుల్లా వస్తది. తేన్పులనేది నార్మలే. బట్ మీరన్నట్టు పుల్లగా తేన్పులొస్తున్నాయి, ఆహారం వెనక్కొస్తుంది అంటే గనక అది అబ్నార్మల్ అని. సో, ఇదేంటంటే గ్యాస్ ప్రాబ్లమ్ అని మీరు ఫ్రీక్వెంట్‌గా అనేది గ్యాస్ట్రైటిస్ అనే మెడికల్ టెర్మినాలజీ. సో, అట్లాంటి వాళ్ళకేంటంటే యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండడం వల్ల, యాసిడ్ వెనక్కి ఎక్కువ తన్నడం వల్ల ఇబ్బందులొస్తూ ఉంటాయి. డాక్టర్ గారు, జీఈఆర్డీ అనే దాన్ని ఎలా గుర్తించాలి? జీఈఆర్డీ అనేది చాలా కామన్ డిసీజ్ అండి. చాలా అండర్ డయాగ్నోస్డ్ ఇది యాక్చువల్‌గా. కొంతమంది ఏంటంటే తేన్పులొచ్చినియి అని చెప్పి వదిలేస్తూ ఉండుంటారు. తేన్పులు పుల్లగా అయినప్పుడు గానీ, ఛాతీలో మంటలా గానీ, ఆహారం మింగడానికి ఇబ్బంది గానీ, లేదా తరచూ పళ్ళు డ్యామేజ్ అవుతున్నట్టు గానీ, పడుకున్నప్పుడు ఛాతీలో మంటని గానీ, దీని ద్వారా జీఈఆర్డీ అనేది గుర్తించడానికి అవుతుంది. డాక్టర్ గారు, జీఈఆర్డీ ట్రీట్మెంట్ గురించి వివరిస్తారా? జీఆర్డీ ట్రీట్మెంట్‌కి వస్తే ఫస్ట్ మెయిన్‌గా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే టైంకి ఆహారం తినడం అండ్ తిన్న వెంటనే పడుకోకుండా ఉండడం. అట్‌లీస్ట్ తిన్న తర్వాత 2 గంటలన్నా గ్యాప్ ఉండాలి. తిన్న వెంటనే పడుకుంటే ఏంటంటే సో కడుపు ఉబ్బరం వల్ల కడుపు మీద ఉంచే ప్రెషర్ వల్ల ఏంటంటే యాసిడ్ ఎక్కువ పైకి తన్నే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్ వాళ్ళల్లో కూడా. సో, ఈ జీఆర్డీ ఇబ్బంది ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ రాత్రి పడుకునే ముందు అట్‌లీస్ట్ ఒక 2 అవర్స్ ముందన్నా కంప్లీట్‌గా ఫాస్టింగ్‌లో ఉండాలి. వాటర్ గానీ, సాలిడ్ ఫుడ్ గానీ ఏమీ తీసుకోకుండా ఉంటే దాంతో బాగా హెల్ప్ అవుతుంది. అట్లానే మంచం కొంచెం ఎత్తులో పెట్టుకోవాలి. తలవైపు ఎత్తుగా, కాళ్ళ వైపు తక్కువ ఉండేటట్టు. దానివల్ల ఏంటంటే శరీరం మొత్తం తలవైపు ఎత్తుగా ఉండి, కాళ్ళ వైపు తక్కువ ఎత్తులో ఉండడం వల్ల జీఆర్డీ అనేది నివారించుకోవచ్చు. డాక్టర్ గారు, కాన్‌స్టిపేషన్ అంటే ఏంటి? దానికి గల కారణాలు చెప్పండి. అలాగే పేషెంట్ కాన్‌స్టిపేషన్‌తో ఉన్నప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? కాన్‌స్టిపేషన్ అంటే ఆహ్, మనకి అందరికీ తెలిసింది ఏంటంటే మోషన్ ఎళ్ళడానికి ఇబ్బంది అనేది. ఆ ఇబ్బంది అనేది ఏంటి అని తెలియక చాలామంది ఏంటంటే నాకు కాన్‌స్టిపేషన్ ఉంది. నాకు కాన్‌స్టిపేషన్ ఉంది. లేదంటే ఈ మందులు వాడాలి. ఈ మందులు వాడకపోతే నాకు మోషన్ ఫ్రీగా అవ్వదు అని చాలా అపోహలో ఉంటారు. యాక్చువల్‌గా మోషన్ అందరూ మనుషులు ఒకలాగా ఉండరు. సో, మనిషి మనిషికి మార్పులుంటాయి. సో, మోషన్ అనేది నార్మల్‌గా ఏంటంటే రోజుకు 3 సార్లు నుంచి 3 రోజులకి ఒకసారి ఎళ్ళేదాకా నార్మల్ అంటారు. సో, అదేంటంటే ఫిజియోలాజికల్ నార్మల్ రేంజ్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నార్మల్ అని. సో, కాన్‌స్టిపేషన్ అంటే 3 రోజుల కన్నా ఎక్కువ రోజులు దాటిన తర్వాత ఒకసారి మోషన్ అవ్వడం, లేదా వారానికి, 2 వారాలకి మోషన్ అవ్వడం, లేదు అంటే మోషన్ ఎళ్ళినప్పుడు బాగా ముక్కడం గానీ, మోషన్‌కి ఎళ్ళడానికి వేలు పెట్టి తీసుకోవడం గానీ, లేదా సబ్బు పెట్టి తీసుకోవడం గానీ, లేదు ఈ సిరప్స్ గానీ, లాక్సేటివ్స్ గానీ వాడకపోతే మోషన్ చాలా గట్టిగా అవ్వడం గానీ, ఇట్లాంటివి దీర్ఘకాలంగా కనీసం 6 నెలలు ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళని కాన్‌స్టిపేషన్ అంటారు. మిగిలిన వాళ్ళు 2 రోజులకో, వారానికో, 10 రోజులకో లేదా 15 రోజులకో ఇబ్బందుంది. ముందంతా ఏమి ఇబ్బంది లేదు అనే వాళ్ళకి మామూలుగా శరీరంలో వచ్చే మార్పుల వల్ల ఆ ఇబ్బందొస్తది. అంతే తప్ప వాళ్ళని కాన్‌స్టిపేషన్ అని అనకూడదు. వాళ్ళకి ట్రీట్మెంట్ గానీ, అది గానీ అవసరం పెద్ద ఉండదు. వాళ్ళకేంటంటే 15 రోజుల వరకు ఇబ్బంది ఉంది గాబట్టి దానికి సరిపడా మందులు వాడుకుంటే సరిపోతుంది. అంతేగాని టెస్ట్‌లు ఎక్కువ చేసుకోవడం వల్ల వాళ్ళకి పెద్ద ఉపయోగం ఉండదు. ఈ మధ్యన కాన్‌స్టిపేషన్ ఎక్కువ అవ్వడానికి కారణం గూడా మనం ఇండియన్ కమోడ్ వదిలేసి వెస్టర్న్ కమోడ్‌కెళ్తున్నాం. ఈ వెస్టర్న్ కమోడ్ వల్ల ఇబ్బంది ఏంటి అంటే మోషన్‌కెళ్ళే దారి స్ట్రెయిట్‌గా ఉండదు. వంకరగా ఉంటది. సో, ఈ వంకరగా ఉండడం వల్ల ఏంటంటే మోషన్ సరిగ్గా క్లియర్‌గా అవ్వదు. సో, దీనివల్ల ఏంటంటే మనకి తెలియకుండా ముక్కేస్తాం. ముక్కడం వల్ల పైల్స్ రావడం అని గానీ, లేదా బ్లీడింగ్ రావడం గానీ, నొప్పి రావడం గానీ
అక్కడ మోషన్కి వెళ్ళే ఆ, దగ్గర దురదలు రావడం కానీ ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో దీనికి నివారించుకోవడానికి సింపుల్ సొల్యూషను మన ఇండియన్ కమోడ్ వాడుకోవడం. లేదు బాగా ముసలివాళ్ళు ఇండియన్ కమోడ్ మీద కూర్చోలేరు అంటే వాళ్ళకేంటి అంటే వెస్ట్రన్ కమోడ్ మీద యూస్ చేసుకుంటూ ఒక చిన్న స్టూల్ లాంటిది వేసుకోవాలి. ఒక 6 అంగుళాల స్టూల్ కాలు కింద పెట్టుకుంటే మోకాళ్ళు మన నడుం భాగం కన్నా ఎత్తులో ఉండాలి. సో ఈ చేయడం వల్ల ఏంటంటే కొంతవరకు కరెక్ట్ చేయడానికి అవుతుంది. అదే కాకుండా ఫైబర్ ఇంటేక్ పెంచుకోవాలి. ఈ ఫైబర్ ఇంటేక్ అంటే మనకి కామన్‌గా ఉండేవి ఆకుకూరలు, కాయగూరలు, క్యారెట్, పాలకూర, జీడిపప్పులు, జాంకాయ గానీ, యాపిల్ గానీ ఇట్లాంటివి ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల ఫ్రోజన్ ఫుడ్స్ అంటే బిస్కెట్స్ అని, ఐస్ క్రీమ్స్ అని వాటిలో వాటర్ కంటెంట్ తక్కువ ఉండడం వల్ల ఈ బాడీకి ఇంకా డిహైడ్రేషన్ అయిపోయి మోషన్ గట్టిగా అవ్వడం లాంటివి అవుతూ ఉంటాయి. సో బిస్కెట్స్ కానీ, ఫ్రోజన్ ఫుడ్స్ కానీ ఇట్లాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అండ్ రెడ్ మీట్స్ అంటే మేక మాంసం కానీ, గొడ్డు మాంసం కానీ అట్లాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ చాలా కామన్‌గా తప్పు చేసేది ఏంటి అంటే వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోకపోవడం. చాలామంది వాటర్ సరిగ్గా తీసుకోరు. అంటే కిడ్నీ పేషెంట్స్‌ని, హార్ట్ పేషెంట్స్‌ని పక్కన పెట్టేస్తే నార్మల్‌గా ఉన్న పేషెంట్స్‌కి మినిమమ్ 2 లీటర్స్ వాటర్ ఇంటేక్ అడ్వైస్ చేస్తారు. సో 2 లీటర్స్ అంటే మన తాగే వాటర్ గ్లాస్‌లో అట్‌లీస్ట్ ఒక 8 గ్లాసెస్ పెద్ద గ్లాసెస్ వాటర్ తాగాలి. సో ఈ చేంజెస్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే కాన్‌స్టిపేషన్ అనేది చాలా వరకు క్లియర్ అవుతది. ఈ చేంజెస్ చేసినా కూడా కాన్‌స్టిపేషన్ తగ్గకపోతే అప్పుడు వాళ్ళకి ఫర్దర్ టెస్టింగ్ చేసుకోవాలి. కొలనోస్కోపీ అని, ఎనోరెక్టల్ మానోమెట్రీ అని అట్లాంటివి. డాక్టర్ గారు, యానోరెక్టల్ మానోమెట్రీ పరీక్ష అంటే ఏమిటి? దానివల్ల ఉపయోగాలు వివరించగలరా? అనోరెక్టల్ మానోమెట్రీ అనేది ఒక మొటిలిటీ స్టడీ. అంటే పేగు కదలికలు ఎట్లా ఉన్నాయి అనేది చూడ్డానికి. సో ఈ పేగు కదలికలు చూడ్డానికి ప్రెషర్ సెన్సర్స్ అనే వైర్స్ వాడతాము. ఒక చిన్న వైర్‌ని మోషన్‌కెళ్ళే ద్వారంలో పెట్టడం ద్వారా పేషెంట్ రెక్టమ్ అండ్ ది ఏనల్ కెనాల్‌లో ఎంతెంత ప్రెషర్స్ ఉన్నాయనేది, నార్మల్‌గా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయి, మోషన్‌కెళ్ళేటప్పుడు ఎట్లా ఉన్నాయి అనేది చూడడం జరుగుతుంది. సో ఇది ఎందుకు చేస్తాము అంటే కొన్ని మీకు అర్థం కావడానికి జస్ట్ ఒక సింపుల్ టెక్నిక్ చెప్తున్నాను. మనకి మోషన్ అనేది పెద్ద పేగులో, చిన్న పేగులో అలా కంటిన్యూయస్‌గా ఫ్లో అవుతూనే ఉంటది. బట్ మనం మోషన్‌కెళ్ళేది ఓన్లీ పొద్దున పూట గానీ, లేదా సాయంత్రం పూట గానీ అట్లాగా మనకి నచ్చినప్పుడు వెళ్తూ ఉంటాం. సో ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, మన ఉండే మోషన్ అంతా కూడా ఒక రిజర్వాయర్‌లో నీళ్ళు ఎలా స్టోర్ అవుతాయో, రెక్టమ్ అనే ఆర్గాన్‌లో స్టోర్ అవుతాయి. రిజర్వాయర్‌లో గేట్లు ఓపెన్ చేసినప్పుడు వాటర్ ఎట్లా బయటికెళ్తాయో, మన ఏనల్ ఓపెనింగ్ చేయడం ద్వారా మన అప్రోప్రియేట్ సిట్యుయేషన్ అంటే మార్నింగ్ టైమ్‌లో బాత్రూమ్‌లో ఉన్నప్పుడు గానీ, అప్పుడు ఆ స్టోర్ అయ్యి ఉన్న మోషన్ బయటికెళ్తూ ఉంటది. డాక్టర్ గారు, ఈ మధ్యన ఏ చిన్న సమస్యొచ్చినా సరే కడుపులో అది గ్యాస్ సమస్య అని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగా గ్యాస్ సమస్యేనా అది? ఎలా గుర్తించవచ్చు? ఈ మధ్యన చాలామంది ఏంటంటే, ఏ ప్రాబ్లమ్ వచ్చినా గ్యాస్, గ్యాస్ అనే అనుకుంటున్నారు. యాక్చువల్‌గా గ్యాస్ ప్రాబ్లమ్ అనేది మెడికల్ టర్మినాలజీలో మాట్లాడితే గ్యాస్ట్రైటిస్ అంటారు. సో ఇది ఓన్లీ 4 సింప్టమ్స్ తోటే వస్తది. 1 కడుపు మంట, 2 కడుపుబ్బరం, 2 మూడోది తినాలనుకుంది తినలేకపోవడం, తొందరగా కడుపు నిండిపోవడం, నాలుగోది కడుపు నొప్పి. సో ఈ 4 సింప్టమ్స్‌నే గ్యాస్ ప్రాబ్లమ్ అంటారు. ఇది తెలియక చాలామంది కాన్‌స్టిపేషన్ అంటే మోషన్ అవ్వకపోయినా గ్యాస్ ప్రాబ్లమ్ అంటారు. పొల్లతెన్పులొచ్చినా గ్యాస్ ప్రాబ్లమ్ అంటారు. లేదా పిత్తులు ఎక్కువొచ్చినా దాన్ని గ్యాస్ ప్రాబ్లమ్ అంటారు. కడుపులో గుడగుడ గుడగుడ అంటున్నా దాన్ని గ్యాస్ ప్రాబ్లమ్ అంటారు. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క జబ్బు. సో ఇవన్నీ గ్యాస్ ప్రాబ్లమ్ కాదు. అందులో గ్యాస్ అనే పదాన్ని తప్ప దానికి గ్యాస్ట్రైటిస్‌కి సంబంధం లేదు. యాక్చువల్‌గా గ్యాస్ అనేది గ్యాస్ట్రైటిస్‌లో ఒక చిన్న పార్ట్ అంతే. డాక్టర్ గారు, గ్యాస్ సమస్య అనగానే ఎండోస్కోపీ పరీక్ష సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా! ఈ ఎండోస్కోపీ పరీక్షకి కాకుండా వేరే పరీక్ష ఏమైనా ఉందా? ఎండోస్కోపీ అంటే భయపడే వాళ్ళకి యూరియా బ్లడ్ టెస్ట్ అని మనము కొత్తగా స్టార్ట్ చేశాము. ఈ ఎండోస్కోపీ చేసేది దేనికి అంటే గ్యాస్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి కడుపులో ఏమన్నా అల్సర్స్ ఉన్నాయా? ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా? ఏమైనా క్యాన్సర్ గానీ, ఇంకేమన్నా భయపడాల్సిన ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? అవి తెలుసుకోవడానికి. కొంతమంది పేషెంట్స్‌కి ఈ ఎండోస్కోపీ అంటే ఎస్పెషల్లీ భయం ఉండే వాళ్ళకి మన దగ్గర ఉన్న ఆల్టర్‌నేటివ్ అనేది యూరియా బ్లడ్ టెస్ట్. దీని ద్వారా ఏంటంటే పేషెంట్‌కి చిన్న మెడిసిన్ లాంటిది ఇచ్చి, పేషెంట్ ఆ మెడిసిన్ తాగిన తర్వాత అది కడుపులోకెళ్ళి రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి మన ఊపిరి తీసుకునే దాంట్లో బయటకొస్తూ ఉంటది.
ఆ తీసుకునే ఊపిరి టెస్ట్ చేయడం ద్వారా మనకి కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలియడం జరుగుతుంది. సో ఈ యూరియా బ్లడ్ టెస్ట్ అనేది కొన్ని సిట్యుయేషన్స్‌లో కొంతమంది పేషెంట్స్‌కి యూజ్‌ఫుల్‌గా అవుతుంది. ఎండోస్కోపీ అనే కష్టమైన ప్రొసీజర్ ఇబ్బంది లేకుండా. డాక్టర్ గారు, ఐబీఎస్ అంటే ఏమిటి? దీనికి ఎటువంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి? ఐబీఎస్ అనేది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇది తరచూ చాలా ఫ్రీక్వెంట్‌గా వచ్చే ప్రాబ్లము. ఆల్మోస్ట్ 10-15% పాపులేషన్‌కి ఉన్న ప్రాబ్లమే. ఈ ప్రాబ్లమ్ గుర్తించడం ఎలాగా అంటే కడుపు నొప్పి రావడం గానీ, కడుపు నొప్పి వచ్చినప్పుడు పేగులు పిసికేస్తున్నట్టు ఉండడం గానీ, బొడ్డు చుట్టూతో కడుపు నొప్పి రావడం గానీ, ఈ నొప్పి వచ్చిన తర్వాత మోషన్‌కెళ్ళాలనిపించడం, మోషన్ ఎయిదర్ లూజ్‌గా అవ్వడం గానీ, టైట్‌గా అవ్వడం గానీ, మోషన్ ఎక్కువ సార్లు అవ్వడం గానీ, ఈ మోషన్ అయిపోయిన తర్వాత కడుపు నొప్పి అనేది తగ్గడం. సో, దీని ద్వారా ఐబీఎస్ అనేది గుర్తించడం జరుగుతుంది. ఇది దీర్ఘకాలంగా ఉన్నప్పుడే దీన్ని ఐబీఎస్ అంటారు. అంటే అట్‌లీస్ట్ ఈ సింప్టమ్స్ అనేది 6 మంత్స్ గానీ, 3 మంత్స్ గానీ ఉన్నప్పుడు దాన్ని ఐబీఎస్ అంటారు. 2, 3 వారాలకు వచ్చే సింప్టమ్స్ కడుపులో చిన్న పేగులో గానీ, పెద్ద పేగులో గానీ ఏమైనా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే సమస్యలు. అంతేగాని దాన్ని ఐబీఎస్ అనరు. ఈ ఐబీఎస్ ఉన్న వాళ్ళకి కొన్ని ఫుడ్స్ రెస్ట్రిక్ట్ చేసుకోవడం వల్ల ఈ గ్యాస్ ప్రొడక్షన్ గానీ, బాక్టీరియల్ ఫర్మెంటేషన్ గానీ తగ్గి, దానివల్ల పేగు ఉబ్బడం గానీ తగ్గి, దానివల్ల సెన్సిటివిటీ అది తగ్గి, సింప్టమ్స్ అవి నివారించుకోవడానికి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. డాక్టర్ గారు, మద్యపానం సేవించడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి? మద్యపానం అనేది ఈ మధ్యన చాలామంది ఒక స్టేటస్ సింబల్‌గా లేదంటే ఏదో ఒక పార్టీ కల్చర్‌లాగా ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. సో, ఆహ్, ఈ మద్యపానం వల్ల వచ్చే నష్టాలు చాలా ఎక్కువుంటాయి. సో, ఫస్ట్ కామన్‌గా మీకందరికీ తెలిసింది లివర్ ప్రాబ్లము. దానివల్ల ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటారు. ఫస్ట్ కామన్‌గా చూసేది ఫ్యాటీ లివర్ స్టేజ్‌కొస్తుంది. నెక్స్ట్ సిరోసిస్ అనే స్టేజ్‌కెళ్తుంది. దాని తర్వాత క్యాన్సర్ దాకా కూడా వెళ్ళొచ్చు. అదే కాకుండా ఆల్కహాల్ తాగడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ గానీ, కడుపు మంట, కడుపు ఉబ్బరం గానీ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. అట్లాగే కడుపులో అన్ని క్యాన్సర్స్ రావడం గానీ అట్లాంటివి జరుగుతూ ఉంటది. అండ్ చాలామంది చేసే తప్పేంటి అంటే ఆల్కహాల్ తీసుకొని ఫుడ్ సరిగ్గా తీసుకోరు. ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల మన బాడీకి కావాల్సిన ఎనర్జీ రాకపోవడం వల్ల ఏంటంటే మన బాడీ మజిల్స్‌ని యూజ్ చేయడం మొదలుపెడతది. సో, దీర్ఘకాలం ఇది చేయడం వల్ల ఏంటంటే బాడీలో ఉండే మజిల్ మాస్ తగ్గిపోతుంది. దీనివల్ల బాడీకి ఇమ్యూనిటీ తగ్గివ్వడం వల్ల తరచూ ఇన్ఫెక్షన్స్ రావడం, ఫ్రీక్వెంట్‌గా లూజ్ మోషన్స్ అని, లేదంటే లంగ్ ఇన్ఫెక్షన్ అని అట్లాంటి ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల మనిషి ప్రాణాలకే ప్రమాదం దాకా రావచ్చు. అలాగే ఆల్కహాల్ వల్ల పాంక్రియాస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఈ పాంక్రియాస్ ప్రాబ్లమ్స్ అనేది ఎట్లా గుర్తించవచ్చు అంటే బాగా కడుపు నొప్పి ఎక్కువ వస్తూ ఉంటది. చాలా ఇంకా తట్టుకోలేనంత నొప్పి, ప్రాణాలు పోతున్నాయి అనుకునే అంత నొప్పి రావడం కడుపులో. అండ్ దాంతో పాటు వాంతులు రావడం గానీ, మోషన్ జిగటగా అవ్వడం గానీ, లేదా కొత్తగా షుగర్ రావడం గానీ, అండ్ పాంక్రియాస్ క్యాన్సర్ దాకా కూడా వెళ్ళొచ్చు. డాక్టర్ గారు, ఫ్యాటీ లివర్ అనేది మనం కామన్‌గా చూస్తూ ఉంటాం కదా! ఇది దేనివల్ల వస్తుంది? ఫ్యాటీ లివర్ అనేది ఈ మధ్యన కామన్‌గా ఎవరైతే హెల్త్ చెకప్ చేయించుకుంటారో అల్ట్రాసౌండ్ గానీ, ఏమన్నా చేసినప్పుడు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అని, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అని చాలా చూస్తూనే ఉంటారు. సో, ఈ ఫ్యాటీ లివర్ అంటే సింపుల్‌గా అర్థం కావడానికి లివర్‌లో కొవ్వు పెరగడం. ఈ కొవ్వు పెరగడానికి చాలా కారణాలుంటాయి. అందులో ముఖ్య కారణం షుగర్ గానీ, లేదా కడుపు బాగా లావుగా ఉండేవాళ్ళు, మెయిన్‌గా పొట్ట లావుగా ఉండేవాళ్ళకి గానీ, కొలెస్ట్రాల్ ఇబ్బంది గానీ, ఎక్కువ డ్రింక్ చేయడం వల్ల, లేదా కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. హెపటైటిస్ బి అని, హెపటైటిస్ సి అని, లేదు అంటే విల్సన్స్ డిసీజ్ అని, హిమోక్రోమటోసిస్ అని, ఐరన్ వల్ల, కాపర్ వల్ల, చాలా కారణాల వల్ల ఈ ఫ్యాటీ లివర్ అనే సమస్య రావచ్చు. సో, ఈ ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళకి ఈ టెస్ట్స్ సరిగ్గా చేసుకోవడం వల్ల ఈ డిసీజెస్ అనేది ఫస్ట్ స్టేజ్‌లో గుర్తించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మెయిన్‌గా హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలి. మన హైట్ ఎంతైతే ఉందో దాన్ని సెంటీమీటర్స్‌లో కన్వర్ట్ చేసుకొని, సపోజ్ 175 సెంటీమీటర్స్ ఉన్నవాళ్ళు దానికి 100 తీసేస్తే అంటే 75. 175 - 100 75. 75 కేజీస్ అనేది వాళ్ళ ఐడియల్ వెయిట్. అప్పర్ లిమిట్ ఆఫ్ ఐడియల్ వెయిట్. అంటే అంతకన్నా తక్కువే ఉండాలి తప్ప అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. సో, 175 అంటే ఆల్మోస్ట్ 6 ఫీట్ హైట్ ఉండేవాళ్ళు. సో, 6 ఫీట్ హైట్ ఉండేవాళ్ళే ఐడియల్ వెయిట్ అంటే 75. మనలో చాలామంది 100లు, 150లు క్రాస్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. సో, ఈ క్రాస్ చేయడం వల్ల ఏంటంటే బాడీలో అన్ని చోట్ల ఫ్యాట్ పెరిగి అండ్ లివర్‌లో కూడా ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది.
సో ఈ హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడానికి మనం మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం తినే ఆహారంలో అట్లీస్ట్ ఒక 30% అన్న ఫుడ్ కట్ డౌన్ చేసుకోవాలి. అంటే ఒక 3 ఇడ్లీలు తింటున్నాము అంటే ఒక ఇడ్లీ కట్ డౌన్ చేసుకొని 2 ఇడ్లీలు తినడం, ఆయిలీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేయడం, అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఎక్సర్సైజ్ చేయడం. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏంటంటే మొత్తం శరీరం మొత్తం మీద ఫ్యాట్ తగ్గి లివర్లో కూడా ఫ్యాట్ తగ్గుతూ ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి అంటే, కొంతమందికి ఈ ఫ్యాటీ లివర్ వల్ల డ్యామేజ్ అవుతూ ఉంటుంది లివర్. సో ఈ లివర్ ఫ్యాట్ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఏంటంటే ఎస్జిఓటీ కానీ ఎస్జిపిటీ కానీ పెరుగుతూ ఉంటాయి. సో ఇది బయటకు కనపడదు. సో అట్లాగా ఏళ్ల తరబడి డ్యామేజ్ అవ్వడం, లివర్ పూర్తిగా చెడిపోయిన తర్వాత అప్పుడు కామెల్ రావడం కానీ, లేదా కడుపులో నీళ్ళు రావడం కానీ, లేదా రక్తం వాంతులు కానీ, ఇట్లాంటి సమస్యలు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం బయటపడుతూ ఉంటుంది. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ చేయగలిగేది ఆల్రెడీ లివర్ మార్పిడి తప్ప ఇంకేం పెద్ద ట్రీట్మెంట్ ఉండదు. సో ఆ స్టేజ్ దాకా వెళ్లకుండా మనం ఈ జాగ్రత్తలు ముందు తీసుకుంటే మనం ఆ స్టేజ్ దాకా వెళ్లకుండా లివర్ని కాపాడగలుగుతాం. డాక్టర్ గారు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా మీరు చెప్పే నియమాలు ఏమైనా ఉన్నాయా? గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండే వాళ్ళకి మెయిన్గా ఫాలో అవ్వాల్సిన నియమాలు, టైంకి ఆహారం తినడం. ఈ టైంకి ఆహారం తినడం ద్వారా ఏంటంటే మన కడుపులో ఉండే యాసిడ్ని మన తినే ఆహారాన్ని మ్యాచ్ చేయడానికి అవుతుంది. ఏదర్ కడుపులో యాసిడ్ ఎక్కువ ఉన్నా, కడుపులో యాసిడ్ తక్కువ ఉన్నా, యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే కడుపు మంటలు రావడం అట్లాంటివి ఇబ్బందులు వస్తాయి. అలాగే యాసిడ్ తక్కువ ఉండడం వల్ల అజీర్తి కానీ, అన్నం అరగట్లేదని కానీ అన్న సిమ్టమ్స్ వస్తాయి. సో ఈ రెండింటికి అవాయిడ్ చేయడానికి ఈజీగా ఫాలో అవ్వాల్సింది టైంకి తినడం. అదే కాకుండా కారాలు, మసాలాలు, ఆయిలీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ అవి తగ్గించుకొని తినడం. అండ్ కామన్గా చేసే మిస్టేక్ ఏంటి అంటే, గ్యాస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఎక్కువ కాఫీ కానీ, టీ కానీ ఎక్కువ తాగుతూ ఉంటారు. సో దీనివల్ల కూడా టెంపరరీగా బెనిఫిట్ వచ్చినా సరే లాంగ్ టర్మ్లో ఇబ్బంది ఎక్కువ అవుతూ ఉంటాయి. అట్లానే సోడాలని కానీ, కూల్ డ్రింక్స్ అని కానీ ఎక్కువ తాగుతూ ఉంటారు. సో దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఈ ఫుడ్స్ అవాయిడ్ చేయడం వల్ల బెనిఫిట్గా ఉంటుంది. అండ్ తరచూ గ్యాస్ టాబ్లెట్లు వాడడం వల్ల కూడా ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. సో దీర్ఘకాలం గ్యాస్ టాబ్లెట్లు వాడే వాళ్ళకి కంపల్సరీగా గ్యాస్ట్రెంటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఈ ప్రాబ్లం ఉండే పేషెంట్స్కి కామన్గా మీరు వినే పదం ఎండోస్కోపీ. సో ఎండోస్కోపీ అంటే చాలామంది భయపడి గ్యాస్ట్రెంటాలజిస్ట్ని కన్సల్ట్ చేయకుండా వాళ్ళందరికి వాడే మందులు వాడుతూ ఉంటారు. సో ఈ గ్యాస్ టాబ్లెట్లు ఎక్కువ వాడడం వల్ల తరచూ లూజ్ మోషన్స్ రావడం కానీ, గ్యాస్ ప్రాబ్లం పెరగడం కానీ, ఐరన్ తగ్గడం కానీ, B12 తగ్గడం కానీ ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే ఇంకా ఇబ్బందులు పెరుగుతాయి తప్ప తగ్గదు. ఒక టాబ్లెట్ వేసుకునేది 2 టాబ్లెట్లు, 2 టాబ్లెట్లు వేసుకునేది 3 టాబ్లెట్లు లాగా అవుతూ ఉంటాయి. డాక్టర్ గారు, ఈ గ్యాస్ట్రిక్ సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే.